పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడిక కొరకై ప్రభు సిద్ధపరిచిన దేవుని మాటల్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు మీరు చూడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచూ ఉన్నది. చాలు. చదవబడిన వాక్యంలో ఒక శ్రేష్టకరమైన మాటను మీకు ఈ రాత్రి ఒక సందేశంగా తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఈ సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందో చక్కని మాట తెలియచేస్తూ వచ్చాడు. అలాగే ప్రసవ వేదన పడుతున్నట్లుగా ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. ప్రత్యేకంగా అక్కడ చదువుకున్న వాక్యం ఒక్కసారి నేను మీకు చెప్తాను. దేవుని కుమారులు అనండి ఒకసారి. చాలు. ఆ ఒక్క మాట ఈ రాత్రి పాఠముగా దేవుడు మనకి బోధించి మన ఆత్మీయ జీవితాల్ని సరిదిద్దునుగాక. పౌలు గారు సంఘానికి చెప్తూ ఈ మాటలు అంటున్నారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై సృష్టి మిగులు ఆశతో కనిపెడుతుందని ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీకు ప్రతి ఉపవాస ప్రార్థన కోడికలో దేవుని గురించినే కొన్ని మాటలు మీకు తెలియచేసుకుంటా వచ్చాను. ఇప్పటి వరకు 6 సందేశాలు మీకు చెప్పాను. దేవుని ప్రజలు అని, దేవుని సాక్ష్యమని, దేవుని సన్నిధిలో అనేకమైన మాటలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. దేవుని దయ, దేవుని ఏర్పాటు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. దేవుని మార్గం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని కుమారుల గురించి ఒక ఉన్నతమైన ప్రత్యక్షతతో కూడిన దేవుని మాటలు మనందరికీ అవసరమైన మాటలుగా భావించి యేసయ్య ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని మనందరికీ సూటిగా తేటగా బోధించి మన జీవితాన్ని బలపరచునుగాక. నమ్మితే కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమేనండి. ఈ సృష్టి, ఈ భూమి కాన్పించేవన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు సృష్టిలో సమస్తాన్ని దేవుడు కలుగు చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. అన్నిటిని దేవుడు కలుగునుగాక అంటే అన్ని దేవుడు కలుగు చేశాడు. కానీ మానవుని యొక్క నిర్మాణం చాలా ఉన్నతమైనది. మనిషిని దేవుడు తన చేతులతో స్వయంగా తన రూపంలో తన పోలిక చొప్పున దేవుడు మనిషిని చేశాడు. సృష్టి అంతటినీ చూస్తూ ఉంటుంటే కలుగునుగాకంటే అన్నీ కలిగిన, కానీ మానవుని యొక్క నిర్మాణం మాత్రం చాలా ఉన్నతమైంది. అందుకే సృష్టి అంతటిలో మనిషికి దేవుడు చాలా విలువిచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే అన్నిటి మీద ఏలుబడి చేసే అధికారాన్ని కూడా దేవుడిచ్చాడు. దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా మానవుని ప్రభు చేశాడు. అయితే ఈ సృష్టి ప్రసవేదన పడుతుందంట, మూల్గుతుందంట. దేనికోసమంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో కనిపెడుతున్నట్లుగా వాక్య లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న మీ ఆత్మీయ జీవితాల్ని యేసుక్రీస్తు ప్రభు తన కృపలో భద్రపరిచి తన కుమారులుగా మనల్ని మార్చి స్థిరపరిచి అంటుకట్టునుగాక. మీకు కొన్ని మాటలు మీకు ఉదాహరణలుగా చెప్తాను. వీటిని బాగా ఆలోచించుకుని వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మానవుని దేవుడు సృష్టిలో అన్నిటినీ కలుగు చేసి ఆ తర్వాత మానవుని 6వ రోజు చేశాడు. మీ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలని మీరు ఏమని కోరుకుంటారంటే, ఏంటి ప్రభా మా కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఏంటి ప్రభా మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, ఏంటి ప్రభా మా ఫ్యూచర్ ఏమో మాకు అర్థం కావట్లేదు, ఈరోజు బాగానే ఉంది, రేపు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉంటుంది.
కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అన్నీ చేసిన తర్వాత మనిషిని చేశాడు. స్తోత్రం చెప్పండి. మీరెప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ కోసం ఆల్రెడీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆమేనని చెప్పట్లేదు. ఒక కీ ఒకటే దేవుడు నీ చేతిలో పెట్టాడు అంతే. ఆమేన్. జస్ట్ నువ్వు తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకోవటం అంతే. అన్నీ నీ కొరకు రెడీ చేసి పెట్టాడు దేవుడు. అన్నీ చేసిన తర్వాతనే మనిషిని చేశాడు దేవుడు. మీరు ఆలోచించాలి. చాలాసార్లు ఏమోనండి, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియట్లేదు పాస్టర్ గారు, ఏమోనండి ఈ ఇంటి పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదండి, ఏమోనండి అయ్యగారు కుటుంబ బాధ్యతలు భరించలేకపోతున్నానండి అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు వాక్యం చదువుతూ ఉంటుంటే అన్నీ కలుగు చేసిన తర్వాత మనిషిని దేవుడు చేశాడు. ఇంకో మాట చెప్పనా, ఈ సృష్టిలో అన్నీ చేసిన 6వ రోజు మనిషిని చేసిన దేవుడు ఏమంటాడు తెలుసా? సృష్టి అంతట్లో మిమ్మల్ని ప్రథమ ఫలముగా చేశాడంట దేవుడు. ఆమేనని చెప్పండి. అంటే అన్నిటికంటే తర్వాత చేయబడిన మనల్ని ఇప్పుడు దేవుడు సృష్టి అంతట్లోనే ముందు స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు, ప్రథమ ఫలంగా ఉంచాలనుకుంటున్నాడు ఆయన. మీకు సింపుల్గా ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్తారా? సృష్టిని కలుగు చేసిన విధానాన్ని గురించి కొంచెం ఇంట్రడక్షన్లో మీకు చెప్తా ఉంటాను. మొదటి రోజు వెలుగుని దేవుడు కలుగు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. రెండవ రోజు ఆకాశాన్ని భూమిని దేవుడు కలుగు చేసినట్లుగా వాక్య లేఖనాల్లో చూస్తాం. మూడవ రోజు చెట్లుని కలుగు చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. ఇంకా మీరు చెప్పేస్తా ఉండాలి. నాలుగవ రోజు సూర్య చంద్ర నక్షత్రాల్ని కలుగు చేశాడు. 5వ రోజు పక్షుల్ని జంతువుల్ని. 6వ రోజు ఇదిగో మనుషుల్ని దేవుడు కలుగు చేశాడు. 7వ రోజు దేవుడు విశ్రాంతి పొందినట్లుగా, అందుకే విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించినట్లుగా వాక్యంలో చూస్తాం. అంటే ఈ 7 రోజుల సృష్టిలో మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఎన్ని సంవత్సరాలు చదివినా ఆ 1వ అధ్యాయం అంతా 1వ అధ్యాయం ఎప్పుడు కూడా మారదు. ఏ అధ్యాయం కూడా మారదు. మనం ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటుంది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, 7 రోజుల సృష్టి మొదటి అధ్యాయంలో మ్యాక్సిమం మనకు కనబడుతుంది. 1వ రోజు ఏం చేశాడు, ఆ సిలబస్ మారదు కాబట్టి మీకు 1వ అధ్యాయం అంటేనే గుర్తొచ్చేయాలి. ఏ రోజు ఏం చేశాడు దేవుడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు ఏం చేశాడు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు మనల్ని చేశాడని బాగా గుర్తుపెట్టుకున్నాం. 7వ రోజు దేవుడు విశ్రమించినట్లుగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఈ సృష్టి అంతట్లో మనిషిని యొక్క ఉద్దేశాన్ని దేవుడి గురించి చూస్తే మనము ప్రథమ ఫలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే మొదటి రోజు వెలుగుని కలుగు చేశాడు కదా, 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు కదా. ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రాల కంటే మొదటి స్థానంలో ఎవరు ఉండాలనుకుంటున్నాడు దేవుడు? మనమే. మీకు కావాలంటే ఆ రిఫరెన్స్ జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడం కోసం ఇస్తాను ఆ మాట. యాకోబు పత్రిక, ఇదంతా ఇంట్రడక్షనే, సబ్జెక్టే ఇంట్రడక్షనే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాల్ని మనం చూస్తే ఇలా రాయబడి ఉంది కదా. ఒకసారి జాకబ్ 1:18, ఆయన సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా. అక్కడ ఒక నిమిషం ఆగుదామా? సృష్టించినవంటే ఇందాక చెప్పాను కదా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జంతువులు, పక్షులు, ఆకాశము, భూమి, ఇవన్నిటిలో సృష్టించిన వాటన్నిటిలో ఇప్పుడు ఏమంటున్నాడు? అవచ్చిన 1:18, మనము అంటే నీవు నేనే. మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం చెప్పున కన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో మానవుడి పట్ల ఎంత దైవికమైన ఉద్దేశం ఉంది, మనిషి పట్ల దేవుని యొక్క దయా సంకల్పం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మన జీవితం గురించి మనకు అర్థం కాదు, కానీ దేవుడు మన గురించి ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మితే ఒకసారి ఆమేన్ అంటారా?
సృష్టి అంతట్లో ఆ మాట చదివినప్పుడల్లా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ప్రభా, సూర్యుడి కన్నా మేము ముందుండాలా, చంద్రుడి కన్నా మేము ముందుండాలా, నక్షత్రాల కన్నా మేము ముందు స్థానం, సృష్టి అంతట్లో మమ్మల్ని ప్రథమ ఫలముగా నువ్వు ఉంచావు. కనుక ఈ మాట మీరు ఎప్పుడు కూడా గుండెల మీద రాసుకోండి. నా బ్రతికేంటో అర్థం కావట్లేదు అయ్యా, నా కుటుంబ పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు, అప్పుల సమస్య ఎప్పుడు తీరుస్తాను, పిల్లల్ని ఎప్పుడు చదివిస్తాను, ఇల్లు ఎప్పుడు కడతాను, కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తానని నువ్వేమి కృంగిపోవలసిన పని లేదు. దేవుడు సృష్టి అంతట్లో నిన్ను ముందు స్థానంలోనే ఉంచబోతున్నాడు. నమ్మితే చప్పట్లో కొడుతూ ఒకసారి ఆమేనని చెప్తారా? సృష్టి అంతట్లో ప్రథమ ఫలం. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, నీవే ముందు ఉంటావు అని చెప్పండి. ఏం మాట్లాడట్లేదు మీరు నమ్మితే ఆ మాట చెప్పాలి. మొదటిగా మనల్ని దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఏమండి, ఎవరైనా, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటారా? సెకండ్ క్లాస్ వస్తే చాలనుకుంటారా? ఆడు పాస్ అయితే చాలనుకుంటారా? ఫస్ట్ స్థానంలో ఉండాలని దేవుడు కూడా సృష్టి అంతట్లో నేను ప్రథమ ఫలంగా ఉంచాలనుకున్నాడు. సృష్టి ఏమో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ నా ప్రశ్న ఏమిటంటే, ఈ సృష్టి అంతటినీ దేవుడు చేసి, మానవుని చేసి, ఈ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి, ఏలండి, భూమిని నిండించండి, ఏలుబడి చేయండి, ఫలించండి, అభివృద్ధి, ఇన్ని చేసి దేవుడు ఇంత ఆధిక్యతను దేవుడు మనిషికి ఇచ్చాడు కదా. ప్రభు అంటున్న మాటలు ఏమిటంటే, దేవుని కుమారులు అసలు ఎవరు? ఇప్పుడు ఈ సృష్టి ఎదురు చూస్తుంది ఏంటంటే, దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుంది. ఇంతకీ ఆ దేవుని కుమారులు ఎవరో ఒక్క 5 మాటలు, ఒక్క 5 పాయింట్స్ మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆత్మ దేవుని సహాయంతో ఈ మాటలు మీకు అందిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే ఎదురు చూస్తుంది ఈ సృష్టి. మరి అసలు దేవుని కుమారులు ఎవరో ఒక 5 మాటలు మీకు చెప్తాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు వినండి, చదవండి. మొదటి మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్య భాగం. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలు. మొదటి మాట, దేవుని మీద విశ్వాసం ఉంచేవారు అనండి ఒకసారి ఈ మాట. అంటే దేవుని కుమారులు అంటే ఎవరు పడితే వాళ్ళు కాదట. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిజంగా దేవుని కుమారులే. అందుకే మనకి బాగా కంఠస్థ వాక్యం ఒకటి వచ్చు కదా, తన్ను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడిచ్చాడు. అంటే ప్రభువు దగ్గరికి వచ్చిన ఆత్మీయ జీవితంలో ఆయన మీద పరిపూర్ణమైన, సంపూర్ణమైన విశ్వాసం మనకు ఎప్పుడూ ఉండాలి. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అంటే లేదు కానీ ఉన్నది అనటమే విశ్వాసం. ఇప్పుడు జనరల్గా మాట్లాడతాను, ఒక ప్లాస్టిక్ ఉందనుకోండి అన్న, ఆ ప్లాస్టిక్తో ఏదైనా ఒక వస్తువు తయారు చేయొచ్చు. జనరల్గా ప్లాస్టిక్తో చేసే కొన్ని వస్తువులు చెప్పండి. గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు తయారవుతాయి. ప్లాస్టిక్తో ప్లేట్లు తయారవుతాయి. ప్లాస్టిక్తో కొన్ని వస్తువులు ఉంటే చేయొచ్చు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుతో ఆ మొద్దు, ఆ చెట్టు పెద్దది ఉంది, ఆ కలపతో ఒక మంచం తయారు చేసు, లేకపోతే మీరు కూర్చోవడానికి ఒక కుర్చీ తయారు చేయొచ్చు. ఉంటే చేయొచ్చు. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? లేదు కానీ ఉందా అనడమే విశ్వాసం. ప్రభుకి మనం ఎప్పుడు కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతామంటే ప్రభు కోరుకుంటుంది ఏమిటంటే ఆయన యందు విశ్వాసం నీకు ఎప్పుడు తగ్గిపోకూడదు. కొన్నిసార్లు మన విశ్వాసం మనుషుల మీదకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన విశ్వాసం లోకం మీదకి వెళ్ళిపోతుందేమో, కొన్నిసార్లు మన విశ్వాసం లోక సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతుందేమో. కానీ ఈ రాత్రి దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే ఆయన మీద నీ విశ్వాసం ఎప్పుడు తగ్గకూడదు. అప్పుడే
వారే దేవుని కుమారులు, దేవుని పిల్లలని ప్రభు పిలుస్తాడు. ఈ రాత్రి అలాంటి విశ్వాస వీరుల జాబితాలో మీ అందరి పేర్లు దేవుడు లిఖించునుగాక. వాక్యంలో మనం చదివితే తన స్వకీయులే, తన సొంత వారే దేవునంట అంగీకరించలేదట. తన స్వకీయులే అంటే ఆ యూదులే ప్రభువుని అంగీకరించలేదట. ఈ రాత్రి దైవజనుడిగా చెప్తున్నాను, కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా సరే ప్రభు ఏది చేయాలన్న ఫస్ట్ అడిగింది ఒకటే, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. అంతే. మీలో కార్యాలు చేయటానికి ఆయన సమర్థుడే. కొన్నిసార్లు ఆ నమ్మకం కాస్త అల్పమైపోతుందేమో, కొన్నిసార్లు ఆ నమ్మకం కొంచెం తగ్గిపోతుందేమో. మరొక్కసారి దేవా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించని అడుగుదాం, దైవికంగా ఎదుగుదాం. ప్రభు మీకు సహాయం చేయునుగాక. రైట్, ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. ఓకే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయవలెనని చాలా సణుక్కొనేది. జక్కే నిలవబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. ఓకే, నేను ఎవని యొద్దనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకొని చూస్తారా? యేసు ఇతడును అబ్రహాం కుమారుడే. ఓకే, 9, 6 కాదు 9. ఇతడు అబ్రహాము కుమార్ ఎలా అయ్యాడు? అబ్రహాం ఎప్పుడో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాడు కదా. జక్కయ్య ఏమో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాముకి కుమారుడు ఎలాగయ్యాడు? కేవలం విశ్వాసం వలన. ఆమేన్. ఆయన మనకి విశ్వాసులకి తండ్రి కదా అబ్రహాము. నిజంగా ఎవరు బైబిల్ చెప్తున్నట్లుగా విశ్వాసపు వీరుల లిస్టులో అబ్రహాం పేరుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మీయులు అందరం కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయన పిల్లలు మనం, విశ్వాసానికి వారసులు. ఇంకొక మాటలో చెప్పాలంటే జక్కేలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన పన్ను వసూలు చేసేవాడు ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నారని విన్నాడు. విన్న తర్వాత ఆయన ఎలా ఉంటాడో చూడాలనే ఆశ లోపల పుట్టిందంట. అదే విశ్వాసం. చూడాలనే ఆశతో వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, అక్కడ అందరూ అడ్డుగా ఉన్నారు. పొట్టోడు కానీ గట్టోడు. చూడాలనే ఆశ లోపల ఉంది కనుక జనాలు అడ్డొచ్చినా, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనే ఆశ ఉంటుంది. కొన్నిసార్లు మన ఎదుగుదలకి జనాలు అడ్డొస్తారేమో. మనం అభివృద్ధులను చూడాలనుకుంటాం, కొన్ని ఆటంకాలు అడ్డొస్తాయేమో. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ముందడుగు వేయాలని ఆశ ఉంటుంది, కానీ ఏదో ఒక అడ్డు. ఇప్పుడు జక్కీకి జనాలే అడ్డుగా నిలబడ్డారు, కానీ లోపల ఉంది చూసారా ఆశ, అదే విశ్వాసం. ఏమండి, విశ్వాసం ఏమి కనబడదు, దాని పరిమాణం ఏమి కొలవలేము మనం, అది లోపల ఉంటుంది. కానీ ఆశ ఉంది లోపల. అడ్డులు వచ్చినా, ఆటంకాలుగా మనుషులు ఎదురుగా నిలబడినా, ఆ లోపల ఉన్న ఆశ ఏం చేసిందంటే చెట్టెక్కేటట్లుగా చేసింది. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఒకసారి నా విశ్వాసం ఒకటే. కొన్నిసార్లు మీ అభివృద్ధి, కొన్నిసార్లు మీ ఆత్మీయ జీవితం ఎన్నో ఆశలతో న్యూ ఇయర్లో మనం అడుగు పెడతా ఉంటాం. అంత ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్న ఆశయాలకి అంత వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన ఆశలు ఏమైపోతాయో తెలుసా? నిరాశగా మిగిలిపోతాయి. వాక్యంలో చూస్తాం కదా, ఎండిపోయిన ఎముకలు అవన్నీ కూడా వాళ్ళ ఆశలన్నీ విఫలమైపోయినాయి అంట. కానీ ఆ ఎముకల్లో జీవం పుట్టించే దేవుడు ఉన్నాడనేదే విశ్వాసం. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు అందరూ నమ్ముకుంటారు. అన్నీ బాగున్నప్పుడు అందరూ నమ్ముకుంటారు దేవుణ్ణి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే నమ్మటమే గొప్ప విశ్వాసం. మీకు ఇంకా విశ్వాసం గురించి ఇంకొక సందర్భం కూడా చెప్పాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదండి.
ఇప్పుడు దేవుని కుమారులని ఎవరిని అంటారు ప్రభు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళే. ఇప్పుడు నెబుకద్నెజర్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటే ఒక ప్రతిమను నిలబెట్టి బొమ్మకు నమస్కారం చేయమంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే, రాజా ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, ఇందులో నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. వాళ్ళ విశ్వాస పరిమాణం. అందుకే వారి వారి దేవుడే పూజార్హుడనే మాట రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఇన్ని రోజులుగా మీరు దేవుడిని నమ్ముకుంటున్నారు కదా, మిమ్మల్ని బట్టి ఒక్క అన్యుడు అమ్మో వీళ్ళు నమ్మిన దేవుడు చాలా గొప్పోడండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ విశ్వాసం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మీ విశ్వాస పరిమాణం. అప్పుడు అన్నీ బాగున్నప్పుడు అందరూ భక్తి చేస్తారు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోల భక్తి చూస్తే శ్రమలో కూడా వాళ్ళు దేవుని మీద నమ్మిక ఉంచటం. చూద్దాం ఆ వాక్యం ఒకసారి చదువుదామా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం చదవగా విందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవగా విందాం. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి తప్పించుటకు రక్షించుటకు సమర్థుడే. నా ఆశ ఒకటే, నువ్వు ఏ శ్రమ గుండా వెళుతున్నావో ఆ శ్రమలో నుంచి నేను తప్పించడానికి నా దేవుడు సమర్థుడే. ఇంకొకసారి చెప్పండి ఆమేనండి. దేవుడు ఎప్పుడు చేతగాని వాడు కాదండి, ఆయన సమర్థుడే. శ్రమ దినాన కృంగిపోవద్దు, నా దేవుడు ఎప్పుడు సమర్థుడే. నీకు ఏ శ్రమ ఎదురవనివ్వండి, ఆ శ్రమలో నుంచి నేను తప్పించే సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు నమ్ముకున్నావు. సామాన్యమైన వ్యక్తి కాదు ప్రభు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. లేక పిల్లల కోసం వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తే 7 సంవత్సరాల తర్వాత ఆమె కన్సీవ్ అయింది. గర్భఫలం దేవుడు వారికి ఇచ్చాడు. లేక ఒక పిల్లోడిని ఇచ్చాడు. 7 సంవత్సరాలు డెలివరీ అయింది. హాస్పిటల్లో అందరికీ ఫోన్లు చేసి అబ్బాయి పుట్టాడు అందరికీ. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. సరిగ్గా 2 రోజులు బాగానే ఉన్నాడు. 3వ రోజుకి వచ్చినప్పటికీ డాక్టర్స్ చెప్పారు బాక్స్లో పెట్టాలండి, కొంచెం కళ్ళు తేడాగా ఉన్నాయి. సరే బాక్స్లో పెట్టారు. బాక్స్లో పెట్టిన తర్వాత 1 రోజు అంటున్నారు, 2 రోజులు అంటున్నారు, 3 రోజులు చూద్దామంటున్నారు. అప్పటికే 10 రోజుల పైన అయిపోయింది. ప్రతిరోజు ఏంటి ఈ శ్రమ, ఏంటి బాధ, అసలే పిల్లలు లేరని బాధతో నేనుంటే దేవుడు ఏదో కరుణించాడురా బాబు, ఒక పిల్లోడు పుట్టాడురా, హాస్పిటల్లో ఉన్నాడు, క్షేమంగా ఇంటికి వస్తామన్న సమయానికి ఏంటి ఇలా జరిగింది. ఆ టెన్షన్ మాట వాళ్ళకి. ప్రతిరోజు ఆ తండ్రి ఏం చేసేవాడంటే అదే హాస్పిటల్లో ఆ పిల్లలకి ఎవరి పిల్లలు ఒక నెంబర్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పేర్లు చిన్నపిల్లల నెంబర్లు ఇస్తా బాక్స్కి సంబంధించింది. మేము చూడటానికి వెళితే ఆ బయటే ఉండేవాడు మాట. అలాను పని లేదు, భార్య ఏమో వేరే చోట, పిల్లోడేమో ఇక్కడ. ఏం చేయాలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చూడటానికని, పలకరించడానికి, ప్రార్థన చేయడానికి అని వెళుతుంటుంటే ఆ లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. బయట నుంచే చూడాలి, ఆ అద్దం నుంచి చూపించారన్నమాట. చాలా బాధ. ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఆ పక్కన చాలామంది పిల్లలు. అయ్యా ఏంటో ఆ పిల్లోడు ఇంటికి క్షేమంగా వస్తాడో లేదో తెలియని పరిస్థితి. నిజమే కదా, అదొక శ్రమ కదండి, అదొక బాధ కదా, ఆ ప్రతికూలమైన పరిస్థితి కదా. అది పడిన వాళ్ళకి, అది అనుభవించిన వాళ్ళకి ఆ సమయంలో ఇక దేవుని మీద నమ్మకం ఉండదు. కానీ ఆ తండ్రికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే పగలంతా అక్కడే ఉండి ఏడ్చి అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభా ఎందుకు ఈ శ్రమ మాకు అనుమతి ఇచ్చావు, ఎందుకు ఈ కష్టం మాకు అనుమతి ఇచ్చావు, నీ చిత్తం లేనిదే ఏది జరగదు కదా. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా అన్నీ బాగున్నాయి అన్నప్పటికీ ఏదో ఒక చిన్న శ్రమ మనకు వస్తుంది. అన్నీ బాగున్నాయి అన్నప్పటికీ ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బంది వస్తుంది. అన్నీ బాగున్నాయి అన్నప్పటికీ ఏదో ఒక అనారోగ్యం చేయటం, ఏదో ఒక ప్రతికూలమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఈ శ్రమ ఎందుకు అనుమతించావు అని దేవుణ్ణి అడగకుండా ఆ విశ్వాసం ఏంటో, మన విశ్వాసం ఏంటో తెలియటానికి ఆ శ్రమను దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఎందుకు ఆ శ్రమ?
వారి దేవుడు ఎవరో ప్రజలకి, సమాజానికి తెలియాలి. వాక్యంలో రాయబడింది, వీరు దేవుడే పూచార్హుడు. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ, నువ్వు పడుతున్న కష్టానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటే, నీ భక్తి తక్కువై కాదు, నీ శ్రమలో దేవుడు నీ ఆత్మీయ భక్తిని పరీక్షిస్తున్నాడు. ఆ తండ్రి చాలా మంచిగా పరిచయం చేసేవాడు, మంచి ప్రార్థన పరుడు. 7 సంవత్సరాల తర్వాత పిల్లోడిని ఇస్తే వాడి బాక్స్లో ఉంటే పగలంతా హాస్పిటల్లోనే ఉండి ఉపవాసం ఉండేవాడు. క్యారేజ్ పట్టుకెళ్తే తినేవాడు కాదు. ఎవరైనా వాళ్ళు అన్నదమ్ములు క్యారేజ్ పట్టుకెళ్తే తినేవాడు కాదు. ఎందుకంటే ఆ లోపల బాధ అలా ఉంది. కానీ దేవుడి మీద విశ్వాసం, నేను ఒకటే చెప్తానండి, విశ్వసించిన వాడు ఎన్నడూ సిగ్గుపడడండి. దేవుడు మహాకృప, 15 రోజుల తర్వాత ఆ పిల్లోడు బాక్స్లోంచి బయటకు వచ్చాడు. ఈ రోజున సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఎందుకు ఈ సాక్షి మీకు చెప్పానంటే, మీ విశ్వాసం ఎంతగా దేవునిలో ఉంటుందో ఒక్కసారి పరీక్షించుకోండి. మరలా ఆయన పిల్లలు ఎవరంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళే. ప్రభు మీకు సహాయం చేయనుగాక. రెండవ మాటలకు వస్తుంది. రెండవ మాట, ఎవరు దేవుని కుమారులు అంటే, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వాక్య భాగం. కాబట్టి ఆజ్ఞలలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఒకసారి అందరూ ఆమేన్ అంటారు. ఒకసారి ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? రైట్. రెండవదిగా సమాధాన పడేవారు. ఎవరంటావు? దేవుని కుమారులు సమాధాన పడేవారు. నిజంగా ప్రభు బలలో చేతులుంచే బిడలు తప్పకుండా, ఈవెన్ బలారాధన జరిగినప్పుడే కాదు, ఎప్పుడు మన జీవితం ఇతరులతో సమాధానం అనే బంధమే ఉండాలి. దేవుడు మానవ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ అసమాధానానికి మనం గురి అవ్వకూడదు. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, ఈ 5వ అధ్యాయంలో ధన్యతల గురించి రాయబడి ఉంది. ఈ ధన్యతల గురించి చెప్తూ ఒక మాట అంటారు ప్రభు. కొండ మీద ప్రసంగం అటిది, సమాధాన పడేవారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడతారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇదే అధ్యాయంలో ప్రభు అంటారు, నువ్వు బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఎవరి మీదైనా నీకు కోపం ఉంది, ఎవరి మీదైనా అసమాధానం ఉంది, అది నీకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ గుర్తొచ్చేసింది, వెంటనే అక్కడే ప్రార్థన ఆపేసి ముందు అక్కడికి వెళ్ళి సమాధాన పడు అని చెప్పారు ప్రభు. అంటే సమాధానం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే అంత ప్రాముఖ్యమైంది. ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, గత సంవత్సరం అనుకుంటా, లాస్ట్ ఇయర్ మే నెలలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. వెంటనే ప్రార్థనలో సమాధానపడు, నాకెవరో శత్రువు లేరు ప్రభా, సాధ్యమైనంత వరకు శత్రువుని కూడా ప్రేమిస్తూ ఉంటాను ప్రభా, సమాధానపడి ఈ స్వరమైన పడతా ఉంది. అక్క నేను కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటుంటే ఇంచుమించు ఒక 20 మంది పేర్లు వచ్చినాయి. 20 మంది కూడా పాస్టర్లే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాస్తవంగా వాళ్ళకి మేము ఏ హాని చేయలే, ఎవరికి హాని చేయం. దేవుని పిల్లలు ఎవరు హాని చేయకూడదు. కానీ వాళ్ళ మనస్సులో ఒక అభిప్రాయం, ఒక చేదు ఉండిపోయింది. వెంటనే సర్లే, మన వాళ్ళని ఎంత గౌరవించినా మనసులో వాళ్ళు బాధ పెట్టుకున్నారు కదా, మనమే వెళ్దాం అనుకుని నేను ఒక పని కట్టుకుని ప్రత్యేకంగా ఒక వారం అంతా కూడా గతించిన సంవత్సరం మే నెలలో అందరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి కొద్దిసేపు మాట్లాడి వారికి వందనాలు చెప్పి వాళ్ళకి ఒక చిన్న ఫ్రూట్స్ ఇచ్చి చిన్న కానుక వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేసాం. ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పామంటే,
కొన్నిసార్లు మనం వాళ్ళ మీద మనకి ఏ భేదం లేదు. వాళ్ళని ఒక తల్లిలాగే, ఒక తండ్రిలాగే, ఒక పిల్లోడిలాగే, ఒక వ్యక్తిలాగా మన ఇంట్లో సభ్యుడిలాగే చూస్తాం. కానీ వాళ్ళు మన మీద ఏదో ఒక పగ పెట్టుకున్నారు. ఇప్పుడు అది మనకు తెలిసినప్పుడు వెంటనే వెళ్ళి సమాధాన పడాలి. ఇదే దేవుడు కోరుకుంటున్న దేవుని కుమారుల యొక్క లక్షణం. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, యేసు నామములో సమాధాన పడే మనస్సు మీకు ఇచ్చునుగాక. బైబిల్లో మీకు ఒక వాక్యం చదివిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. యూదుడైన మర్దుకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఎస్తేరు నుండి గ్రంథం 10:3. తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, యూదుడైన మర్దుకై రాజైన అహర్షరోజునకు ప్రధానమంత్రిగా ఉండి, తన ఆ మాట తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల ఎదుట క్షేమాన్ని విచారించేవాడు, యూదుల్లో గొప్పవాడు, తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండేను. ఒకసారి అందరూ ఆమెనంటారా? మీ పక్కులు షేక్ అండి చెప్పండి. మీరు చాలా మందికి ఇష్టలుగా ఉండాలి. ఆమెనంటారా? నిజం చెప్తున్నాను ఈ మాట. మనము అందరికి ఇష్టంగా ఉండగలమా చెప్పండి? ఇప్పుడు జాన్ వెస్లీ అన్న అంటే అందరికి ఇష్టమైన వాళ్ళు ఒకసారి చెయ్యెత్తండి నా ముందు చేతులు ఎత్తుతారు. ఓకే, ఎంతో కొంత ఇష్టం ఉంటుంది. అన్నయ్య మంచోడు, అక్కయ్య అయ్యో కొంత. ఇప్పుడు సంఘం అంతట్లో లేదా బ్రాంచెస్ అన్ని అందరికి ఇష్టంగా మేము ఉండలేం. ఉండడానికి ప్రయత్నిస్తాం, కానీ ఏదో ఒక కోడిగుడ్డుకు కూడా మాట్లాడలేదు వీరు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా మారాలంట తప్పదు. మర్దుకై ప్రధానమంత్రి, ఏమంటే ప్రధానమంత్రి గారి స్థానం ఏంటి? అందరికి ఇష్టడుగా ఉండడం ఏంటి? ఇప్పుడు మనకి ప్రధానమంత్రి అంటే అందరు ఇష్టపడతామా? అందరు ఇష్టపడరు కదా, కొంతమంది ఇష్టపడలేరు. కానీ మర్దుకై అందరితో అందరికి ఇష్టడుగా. ఈ మాట చదివినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, నిజమే ప్రభువా, అందరికి ఇష్టడుగా మార్చయ్యా. కొంతమందికి ఇష్టలుగా ఉంటాం, కానీ అందరికి ఇష్టలుగా, అందరితో సమాధాన పడేటట్లుగా మాకు ఈ బంధం ఇవ్వండి ప్రభా అని ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో సమాధాన పడాలి. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. 2 ఉదాహరణలు మీకు చెప్తాను, మీకు అర్థం అవటం కోసం. ఒకసారి ఒక తల్లి అనారోగ్యంతో బాధపడుతుందట. చాలా బలహీనంగా ఉంది. సిక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ తల్లిని. వాస్తవంగా ఒక 35 సంవత్సరాల వయసు ఉంటుంది. 2 పిల్లలు, కుటుంబం. వాళ్ళు ఉంటున్న చోటు అంటే ఇప్పుడు 4-5 అన్నదమ్ములు ఒకే చోట ఉన్నప్పుడు ఆ ఇల్లు ఇరుకైపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లల చదువు కోసం ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంటుందని వేరే ఊరికి ఆ పిల్లల్ని తీసుకుని ఆ తల్లి వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళిపోయారు. అక్కడ పిల్లల్ని చదివించుకుందాం, ఈ చిన్న ఇంట్లో ఇంతమంది 3-4 అన్నదమ్ములు కుటుంబాలు పిల్లలు ఉండటం కష్టం అనుకుని వేరే చోటుకి వెళ్ళిపోయారు. వాస్తవంగా ఆమె ఏమవుతారంటే తోడుకోడలు. ఆమెకి హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఇంకొక తోడుకోడలు ఇప్పుడు ఉంటారు కదా, 4-5 తోడుకోడలు ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పటికీ పలానా మన అక్కకి తోడుకోడలు అక్కకి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు. కనీసం మరి ఈ ఆస్తుల గురించో లేకపోతే ఆ ఇంట్ల గురించి దేని గురించో సమస్య వచ్చిందో మనకు తెలియదు. సరే, వారు వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. కనీసం ఫోన్ చేసైనా పలకరించు, బాగోదులే అని చెప్తే ఈ తల్లి అనుకుందంట, సర్లే మనం ఇక్కడే ఉండేవాళ్ళం, పెళ్ళైన కొత్తలో అన్నీ బాగానే ఉండేవి, ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి ఇది ఇరికైంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోయాం, వాళ్ళు ఏ మనసులో ఏం బాధ పెట్టుకున్నారు పర్లేదులే, కానీ మనం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఫోన్ చేసి పలకరిస్తే బాగోదులే, నేనే వెళ్తాను, వెళ్ళి
నేను మా ఆయన పిల్లలు అందరూ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫ్రూట్స్ పట్టుకుని వెళ్ళి, లేకపోతే హాస్పిటల్లో ఏదో ఒకటి ఒకసారి వాళ్ళని చూసి పలకరించి వస్తామని అనుకుని, పాపం ఆ మరుసటి రోజు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ తోడుకోళ్ళని పలకరిద్దామని వెళ్ళారంట ఆ తల్లి. వెళితే అక్కడ హాస్పిటల్‌లో సెలన్‌ని అప్పటి వరకు సెలన్ పెట్టారు. అప్పుడే జస్ట్ సెలన్ తీశారన్నమాట. నర్స్ అక్కని అడిగారు, "ఏ రూమ్?" అంటే పలానా రూమ్ అని చెప్పారట. సరే లోపలికెళ్ళిన తర్వాత ఈయన, వాళ్ళ భర్త, వీళ్ళ పిల్లలందరూ కలిసి కుటుంబం అంతా ఎళ్లారు. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా పలకరించడానికి వెళ్ళాలి కదా! వెళ్లారు వాళ్ళు. మంచి మనసుతోనే వాళ్ళెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆ తోడుకోడలిని ఈ తల్లి ఈ తోడుకోడలిని అడిగిందట. తోడుకోడలే ఆవిడ కూడా తోడుకోడలేనా? మాట్లాడట్లేదేంటి మీరు? మీకు తెలీదు ఈళ్ళని అడుగుతానమ్మా. తోడుకోడలు పక్కన కోడలు ఏమవుతుంది? తోడుకోడలే కదా ఆవిడ కూడా. చిన్న తోడుకోడలు సరే ఇది గొడవ ఉండదింకా. చిన్న తోడుకోడలు, పెద్ద తోడుకోడలు. ఈ చిన్న తోడుకోడలు పెద్ద తోడుకోడలిని అడిగిందంట. "అక్క ఎలా ఉంది? హాస్పిటల్‌లో సెలైన్‌లు ఎక్కుతున్నాయని చెప్పారు. బాలేదని చిన్నక్క చెప్పింది. ఒకసారి పలకరిద్దామని వచ్చిన. ఎలా 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 ఉందక్క? బారలేదా? ఒంట్లో ఎలా ఉంది? నీరసం తగ్గిందా?" అనంటే, "ఇంకా పోలేదులే బతికే ఉన్నాను" అన్నదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చావు బ్రతుకుల్లో హాస్పిటల్‌లో ఉండమని పలకరించడం అన్నప్పటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి చెప్పండి? అంటే అది చచ్చిపోయేటప్పుడు కూడా ప్రజల యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలా ఉందో ఒకసారి చూడండి. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే సమాధానం అనే బంధం కావాలండి. ఈ భూమి మీద ఎవరు ఎంతకాలం ఉంటామో తెలీదు. కానీ దేవుని కుమారులను మనం పిలువబడాలంటే సాధ్యమైనంత వరకు సమాధాన బంధాన్ని కాపాడుకుందాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. చూడండి, ఎబ్రీలు రాసిన పత్రికలో ఈ మాట రాస్తుంది. 12వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం చదవండి ఒకసారి. అందరితో సమాధానము కలిగి ఉండుటకు పరిశుద్ధి కలిగినకు ప్రయత్నించండి. అందరితో ప్రయత్నించండి. ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఈ వాక్యం వింటున్నప్పుడు మీ మనసులోకి ఎవరైనా గుర్తొస్తే ప్రయత్నించండి. దేవా, నేను వారితో సమాధానంగా ఉండాలనుకున్నాం, వాళ్ళే ముఖం చాటేసుకుంటున్నారు, వాళ్ళే నాకు కనపడకుండా వందనాలు చెప్పినా చెప్పకుండా వెళ్ళిపోతారు. ఈసారి ప్రయత్నించండి. దేవుడు సమాధానం అనే బంధము చేత మిమ్మల్ని నడిపించునుగాక. ఎందుకంటే వారే దేవుని పిల్లలు, వారే దేవుని కుమారులు. దేవుడు మీ నుంచి అది కోరుకుంటున్నాడు. అబ్రహాములో ఇవి చూస్తాం కదండి. లోతు తన దగ్గర ఉండేవాడు. వాస్తవంగా అబ్రహాముకు పిలుపు ఉంది, లోతుకు పిలుపు లేదు. కానీ అబ్రహాముతో పాటు వచ్చినందుకు ఆశీర్వదించబడ్డాడు. అన్నీ బాగున్నాయి. అబ్రహాము దీవించబడ్డాడు, లోతు దీవించబడ్డాడు. ఓకే, ఆ ఆస్తి విస్తరించినప్పుడే సమస్యలు వస్తాయి. ఆస్తి పెరిగినప్పుడే సమస్య ఎక్కువైంది. ఇప్పుడు పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు, ఒక చేప లేదు. కానీ ఇప్పుడు దేవుని మాట చెప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. బాగానే ఉంది, విస్తారమైన చేపలు వచ్చినాయి. కానీ ఆ వల పెగిలిపోతుందంట. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ ఆస్తి విస్తరించినప్పుడే సమస్య స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఇప్పుడు అబ్రహాం ఒకటే మాట అంటాడు, మనం బంధువులం కదా, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. ఎంత సమాధాన బంధం. ఈ రాత్రి దేవుని పిల్లలు, దేవుని కుమారుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సమాధాన పడదాం, తగ్గించుకుందాం. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, కుటుంబం అయినా, సేవకులతో అయినా అందరితో సమాధాన బంధం కలిగి ఉందాం. ప్రభు మనకి సహాయము చేయునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేనండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకొక సందర్భం కూడా చెప్తాను, జరిగిన వాస్తవం ఇది కూడా. ప్రత్యేకంగా నా కళ్ళతో చూశాను, చాలా బాధ అనిపించింది. ఎట్లాంటి సందర్భం అంటే, ఒక తండ్రి చనిపోయినప్పుడు పలకరించడం కొరకు, చనిపోయినప్పుడు ఎలాంటి వాళ్ళైనా వెళ్తారు. వాళ్ళ ఎంత బద్ధ శత్రువులైనా సరే చనిపోయారని తెలిస్తే ఖచ్చితంగా వెళ్ళి చూసి వస్తారు. అందరూ వచ్చారు, ఆ పక్కింటి వాళ్ళు వచ్చారు, ఈ పక్కింటి వాళ్ళు వచ్చారు, అందరూ ఊరోళ్ళు వచ్చారు, ఊరంతా
అయ్యో ఎంత మంచోడు చనిపోయాడు రా బాబు అనుకుని అందరూ ఆయన గురించి బాధపడతానే ఉన్నారు. సో అదే రోజు మేము కూడా మీటింగ్ ఉంది, హడావుడిగా ఉన్నాం. సరే మరి వాళ్ళ బంధువులు ఎక్కడి నుంచో దూరంలో ఉన్నారు, రావటం లేట్ అవుతుంది. సరే పొద్దున్నే వెళ్ళి మేము చూసేసి పలకరించేసి మరలా మీటింగ్కి వచ్చేసి వాళ్ళు వచ్చే సమయానికి ఒక అరగంట ముందు, ఒక గంట ముందు వెళ్దామని మరలా గబగబా పరిగెత్తుకుని వెళ్ళాం. వెళ్ళినప్పటికీ వాళ్ళ సొంత రిలేషనే, ఒక మాటలో చెప్పాలంటే రక్త సంబంధులే, సొంత సహోదరు అవుతారు, అక్కో చెల్లి ఎవరు, సొంత బిడ్డలమాట, ఒకే తల్లి బిడ్డలమాట వాళ్ళు. చూడటానికని ఆమె అరుగు మీదకి జస్ట్ అలా వచ్చింది, మేము అందరం అక్కడే ఉన్నాం. ఇక చూడాలి ఆ ఇంటోళ్ళు పరిస్థితి, నువ్వు రావద్దు, చూడొద్దు చూడొద్దు చూడొద్దు. అయ్య బాబు నాకు భలే అనిపించింది, ఏంట్రా బాబు ఈ చనిపోయే సమయాల్లో కూడా ఎంత పగలుంటాయా మనిషికి, చనిపోయిన బాడీని కూడా చూడనివ్వట్లేదండి. ఏంటి ఇది, అసలు ప్రపంచం ఎటుపోతుంది, సమాజం ఎటుపోతుంది. మళ్ళా వాళ్ళు క్రైస్తవులే, దేవుడికి స్తోత్రం చెప్పండి, వీళ్ళు క్రైస్తవులే. ఇప్పుడు దేవుని నామానికి ఎంత అవమానం కలుగుతుందండి. జస్ట్ వాళ్ళు ఏదో పాత కక్షలే ఉన్నాయి, చనిపోయినప్పుడు చూడటానికి వచ్చినప్పుడు సరేలే చూసి వెళ్ళిపోయారా కామ్. కానీ ఎంత దారుణమా. నాకు అనిపించింది ఏమిటంటే దేవుని పిల్లలకి ఎప్పుడు ఇలాంటి పగలు ఉండకూడదు. సమాధాన బంధమే యేసయ్య మనకిచ్చునుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోదాం, మూడో మాటలోకి వెళ్దాం. థర్డ్ వన్, ఒకటి దేవుని మీద విశ్వాసం ఉండాలి, వారే దేవుని పిల్లలు. రెండు సమాధాన పడేవాళ్ళు. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో, దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఒకసారి అందరూ ఆమేనండి. రైట్. మూడవదిగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారే దేవుని కుమారులు. దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు. అంటే కొన్నిసార్లు మనందరికీ ఆలోచన వస్తే మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదట, దేవుని పిల్లలంటే అలా కాదట. తొందరపడకూడదట. ఏదైనా నీ మనసులోకి ఆలోచన వచ్చింది అనుకోండి, ప్రభా ఇది నీ చిత్తమా కాదా, ప్రభా ఇది నీ ఆలోచన కాదా, నీ ఆత్మ చేత నడిపించిన. బైబిల్ ఇలా రాయబడి ఉంది, దయగల ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశానికి తీసుకెళ్తుంది. దేవుడు ఆత్మ నడిపించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్పండి అయ్యా. సేవ విషయంలో కూడా మేము అంత తొందరపడం. ఎక్కడైనా కొత్తగా సేవ స్టార్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాం, చాలా భారంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ సేవ మరలా ఆగకూడదు. ఎన్ని పోరాటాలు వచ్చినా అక్కడ సేవ ఆగకూడదు. ప్రభు ఒక సూచనిస్తే తప్ప ఆ ఊరికి వెళ్ళి సేవ అంత త్వరగా స్టార్ట్ చేయం. ఎందుకంటే సేవ ప్రారంభంలో జరిగిన ఒక చిన్న వాస్తవ సత్యం మీకు చెప్తాను. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన భారం ఏంటంటే, అన్న వెస్లన్న, నేను ఎవరికైతే ఇంజక్షన్లు చేస్తానో, ఎవరికైతే ట్రీట్మెంట్ చేస్తానో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, వాళ్ళందరినీ ఒక అరుగు మీద కూర్చోబెడతాను, మీరు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోండి. ఎంత బాగుంది సేవ, స్తోత్రం చెప్పండి సార్. చాలా ఈజీగా ఉంది కదా. ఆయన అందరినీ కూర్చోబెడతాడు, మనం వెళ్ళి ఏం చేయాలా, 4 మాటలు చెప్పొచ్చు. చాలా బాగుంది అనుకున్నాను నేను. తెలియక ప్రారంభ సేవలో ఇంకో మాటలు చెప్పాలంటే సువార్త కూటం కూడా పెట్టించారు. అక్కడ అరుగు మీద కూర్చోబెట్టారు, చక్కగా ప్రార్థన జరుగుతూ ఉంది. వ్యతిరేకత స్టార్ట్ అయింది. వారు ఆ బంధువులందరూ వద్దొద్దు, అరుగు మీద ప్రార్థన వద్దు, దేవుడు వద్దు, ఇట్లా అన్యులందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరే అనుకుని ఆలోచించాను, అసలు ఇది దేవుని చిత్తమా లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పినందుకు మనం వెళ్ళామా అని చాలా కాలం మరలా ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. సో దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. అప్పుడు దైవ చిత్తం లేకుండా మనం వెళ్ళాం.
అందుకే వాక్యంలో ఉంది కదా, ఆత్మ ఆ చోటుకి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. సో అప్పటి నుంచి ఎక్కడైనా సంఘం స్థాపించాలన్నా, ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా, ఒక సభ పెట్టాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలన్నా, ప్రతిదానికి కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవ చిత్తము కాదు అప్పుడు కానీ ముందు అడుగు వేయట్లేదు. ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పానంటే, మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు తొందరపడి ఒక నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు ఏమంటాడంటే, దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడండి. ఒక 2 సందర్భాలు మీకు ఇందులో గుర్తు చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ఇక్కడ కొర్నేలి పేతురు ఆ పేతురు. దర్శనమును గురించి యోచించుచుండగా పేతురు ఆ దర్శనం గురించి యోచిస్తా ఉన్నాడు. ఆత్మ ఇదిగో ఆత్మ ముగ్గురు ఆత్మ మనుషులను నడిపింపు ఎలా ఉంటుందో వెతుకుచున్నారు. చూడండి. ఆత్మ ఇదిగో ముగ్గురు ముగ్గురు మనుషులను మనుషుల్ని వెతుకుచున్నారు. వెతుకుతూ వస్తున్నారు. నువ్వు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా అస్సలు వెళ్ళు. నువ్వు సందేహించొద్దు, వారితో కూడా నువ్వు వెళ్ళాలి. నేను వారిని నేనే వారిని పంపి ఉన్నానని పంపానని అతనితో అతనితో చెప్పాను. చెప్పారు. ఇది దేవుని ఆత్మ నడిపింపు. ఒక్కసారి అందరూ ఆమెనంటారా? ఇక్కడ వాస్తవంగా పేతురు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కొర్నేలి ముగ్గురు మనుషుల్ని పేతురు కొరకు పంపించాడు. పేతురేమో వెయిట్ చేస్తున్నాడు, ప్రభా ఏంటి నీ చిత్తం, నీ ఉద్దేశం ఏంటి? అలాగే వెతుక్కుంటా వీళ్ళు ముగ్గురు మనుషులు వచ్చారు. ప్రభు చెప్తున్నాడు, నేనే వారిని పంపించాను. ఇప్పుడు పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ద్వారా కొర్నేలి ఇంటి వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే, ఇది పేతురు నడిపించబడిన విధానం ఆత్మ చేత నడిపించబడ్డం. ఒకసారి అందరూ ఆమేనండి. ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. సో ఇది సేవకు సంబంధించిన మాట. ఇప్పుడు మీ విశ్వాస జీవితానికి దీన్ని అప్లై చేసుకోండి. కొన్నిసార్లు మీకు మెడికల్ స్టోర్ పెట్టాలని ఆశ వచ్చేస్తుంటుంది. ఆమెను హల్లెలూయా స్తోత్రము. ఒక్కరు కూడా చెప్పలేదు అయ్యా మెడికల్ స్టోర్ పెట్టాలని ఆశ వస్తుంది. ఎందుకంటే అసలు మెడికల్ స్టోర్కి ఎంత అద్భుతమైన రాబడి ఉంటుందంటే అంత అద్భుతమైన. ఇప్పుడు ప్రతిదానికి మెడిసినే కదండి. జలుబు వచ్చినా జ్వరం వచ్చిన ప్రతిదానికి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, లేదా ఏదో ఒక చిన్న ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం, లేదా ఏదో చిన్న కంపెనీలో ఏదో ఒకటి మీరు చేసుకుంటున్నారు. అయినా మీకు ఆలోచన ఏమొస్తుందంటే, అస్సలు ఒక్క మెడికల్ స్టోర్ పెడితే నెల రోజుల్లో అన్ని అప్పులు తీర్చేసుకోవచ్చు అనే ఆలోచన మీకు వస్తుంది. ఇప్పుడు మెడికల్ స్టోర్ పెట్టాలంటే అంత ఈజీయా? మెయిన్ సెంటర్లో షాప్ దొరకాలి. అడ్వాన్స్ ఇవ్వడానికి వాడే ఒక్క నెల కాదు, 6 నెలలు అడ్వాన్స్ ఇమ్మంటాడు. ఆ మెడికల్ స్టోర్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కావాలి. చాలా పెద్ద ప్రాసెస్. అయినా దైవ చిత్తం అయితే పెట్టండి. మీరు పెడితే మీరు దీవించబడితే మీ కుటుంబాలు బాగుంటాయి, మీ కుటుంబం బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటే దైవ చిత్తానుసారంగా నడిపించబడతాం. అది కూడా దేవుని ఆలోచన ఉంటే. ఇంకొకసారి హల్లెలూయా అని చెప్పండి. ప్రతిదీ కూడా ఏది చేయాలన్న ఆలోచన ఆత్మ దేవుని ఆలోచన కోసం కనిపెట్టండి. ఒకరోజు వారు దేవుని పిల్లలని చెప్తారు, ఇంకొకసారి దేవుని పిల్లలని చెప్పబడతారు. దీనికి ఒక అనుబంధంగా ఒక రిఫరెన్స్ మీకు ఇస్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆ, పరిశుద్ధాత్మ వారిని ఆతంకపరిచినందున ఆ, వారు పృగియా కలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఆ, ముస్లియా దగ్గరకు వచ్చి ఉమ్, బితీనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ కానీ యేసు యొక్క ఆత్మ వారిని ఆత్మ వెళ్ళనీయలేదు. వారిని వెళ్ళనివ్వలేదు. ఏంటి వాక్యం చెప్పడానికి కూడా దేవుడు వెళ్ళనివాడా? మోషే గారు, బాస్ గారు, బాబు గారు, ప్రభువు వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళినవాడా? అక్కడ ఎంత అద్భుతంగా రాస్తుంది చూడండి. ఆత్మ అక్కడికి వెళ్ళనివ్వలేదు. అంటే దేవుడు నడిపింపు ఒకటి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క నడిపింపు చాలా గొప్పది. సో దేవుడు ఆత్మచేత మనం అడుగులు వేసినప్పుడు తప్పకుండా మనం విజయాన్ని చేకూర్చి వస్తాం.
కొన్నిసార్లు సందర్భాలు మీకు చెప్తాను. నేను కొన్ని అనుభవాలు కాబట్టి మీకు చెప్తాను. ఒకసాట మీటింగ్ పెట్టాలని బ్రదరు బాగా ఫ్రెష్ చేశాడు. అన్న మా ఊరు నశించిపోతుందన్న, ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలి అన్నా అన్నా అని అంటే, సరే అప్పుడు మన పరిస్థితి ఏంటంటే ప్రారంభ సేవ, ఏమీ లేని ప్రతికూల పరిస్థితి. సరే బ్రదర్, మీరు పని చేయండి, మీరు అక్కడ ఏర్పాట్లన్నీ, ఒక గ్రౌండు, ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు భోజనాలు ఏమైనా చేసుకోండి. నేను ఒక సౌండ్ సిస్టమ్, లైటింగు, జనరేటరు, వాల్ పోస్టులు, పాంప్లెట్లు, ఫ్లెక్స్లు అన్నీ నేను పంపిస్తాను. వచ్చిన పాస్టర్ గారికి కూడా కానుకలు నేను ఇస్తాను. మీరు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా అంత ఆహారం ఏమిటి ఏర్పాటు చేసుకోండి బ్రదర్ అన్నాను. సరే అని ఒక 2 రోజులు మీటింగ్ పెడదామని అన్నారు. అసలు ఒక్కరోజు పెట్టడానికే మనకి ఓపిక లేదు. 2 రోజులు అన్నారు. సరే అయితే 2 రోజులు ఏర్పాట్లు చేశాం. ఆత్మ నడిపింపు అంటే చెప్తాను. ఏర్పాట్లు చేసిన తర్వాత అప్పుడే ఇక జూన్ స్టార్ట్ అవుతుంది. మే ఎండింగ్, జూన్ స్టార్టింగ్ మాట. ఇక వర్షాలు పడతా ఉంటాయి మాట. అయిన టెన్షన్తోనే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఫస్ట్ రోజు కొంచెం మేఘం వచ్చింది. దేవుడి దయ వల్ల మరలా మబ్బు తొలగిపోయింది. ఫస్ట్ రోజు మీటింగ్ బాగానే జరిగింది. 2వ రోజు మీటింగ్ దేవుడి దయ వల్ల ఆ మీటింగ్ కూడా బాగానే జరిగింది. వాళ్ళు చక్కగా వాళ్ళకి కలిగి ఉన్న దాంట్లోనే బంగాళదుంప, వంకాయ, మొత్తం సాంబార్, అట్లా మొత్తం మిక్స్డ్ కర్రీ అట్లా వండేసి మొత్తం మీద 2 రోజులు భోజనాలు పెట్టేశారు. అమ్మయ్య బాగా జరిగిందిరా ప్రభువా, స్తోత్రం అని అనుకున్నాం. కరెక్ట్గా ఇప్పుడు అందరికీ డబ్బులు ఇవ్వాలి. కూటమి అయిపోయింది. లాస్ట్ రోజున తర్వాత మాకు ఉంటుంది అసలైన పోటీ. దేవుడికి స్తోత్రం చెప్పండి. లాస్ట్ రోజు అందరికీ చదివించాలి. ఆ సౌండ్ సిస్టమ్ వాడు వచ్చాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, లైటింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జనరేటర్కి డబ్బులు ఇవ్వాలి, చైర్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అందరికీ డబ్బులు ఇవ్వాలి. సరే అప్పుడు అందరికీ ఇక వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఏమేమి తెచ్చాము అద్దెకి అన్ని డబ్బులు చేస్తూ ఉన్నాం. చివరికి లైటింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు సరిపోలేదు. జరిగిన వాస్తవం చెప్తాను. డబ్బులు సరిపోకపోతే ఏం చేసామంటే వాళ్ళకి అవసరమై ఉంటాయని ఈ మనకు ఫస్ట్లో అప్పుడు చిన్న గొట్టాలు ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నమాట. హారన్స్ కూడా కొన్నాం. అవి ఇంకా వాళ్ళకి డబ్బులు సరిపెట్టలేక ఈ హారన్స్ మీరే ఉంచేసుకోండి అని వాళ్ళకి ఇచ్చేసాం. చివరిలో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు చెప్తే పెట్టిన మీటింగ్ కాదు ఇది, ఆయన ఫోర్స్ చేసాడు అందుకు పెట్టాం. అందుకే గొట్టాలు కూడా అమ్మేయవలసి వచ్చింది. ఇక నుంచి ఎప్పుడైనా ప్రభు చెప్తే కానీ అడుగు లేకూడదని అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రభు చెప్తే కానీ ఏది చేయట్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, ఇది సేవ అనుభవం. ఇది మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు ఏదైనా నష్టాలు కలిగి ఒకసారి గుర్తు చేసుకోండి. ఏదైనా సందర్భం మీకు వాళ్ళు గుర్తు చేసుకోండి. దేవా, నీ ఆత్మచేత మేము నడిపించబడితేనే నీ కుమారులు అలాగ నడిపించయ్యా అని అడుగుదాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఇక చివరి 2 మాటలు కూడా చెప్పేసి ముగిస్తాను. 4వ మాట, ఎవరు దేవుని కుమారులు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవగా విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు మూర్ఖమైన వక్రచనం మధ్య 2వ అధ్యాయం 14-15 వచనాలు. నిరపరాధులు, నిష్కళంకులను, అనింజులునైనా దేవుని కుమారులు అయ్యేటట్లుగా సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి. చాలండి. ఇక్కడ ఏమంటారంటే దేవుని కుమారులు అయ్యేటట్లుగా అని మాట్లాడుతున్నారు. అంటే దేవుని కుమారులు ఎవరు అని అంటే సనుగులు మానేసేవారు. ఆమెనండి. ఏం మానేయాలని చెప్పండి. ఎలాంటి వాళ్ళైనా సరే అదొక వ్యాధి అనుకుంటాను నేను. ప్రపంచంలో అన్ని వ్యాధుల కన్నా గొప్ప వ్యాధి, డేంజర్ వ్యాధి మాట్లాడలేదు. కరోనా కాదు, క్యాన్సర్ కాదు, సనుగుడు. అది భయంకరమైన వ్యాధమ్మా తల్లి అన్న. సనుగుటం ఎందుకో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు సనిగి సంహారుకుని చేత నశించిరి. బయలుదేరిన వాళ్ళు లక్షల మందే.
కానీ అక్కడికి వెళ్ళింది ఇద్దరే. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు బాబు? ఆకులు రాలిపోయినట్లు మధ్యలో రాలిపోయారు. ఏమైంది బాబు వీళ్ళకి? సనుగుడు. మోషేతో వెంటనే నీళ్ళు లేవు. నీళ్ళు లేనప్పుడు ఎందుకు తీసుకురావాలి అక్కడికి నువ్వు? అక్కడ సనుగుడు. అస్సలు మాకు సమాధులు లేవని ఐగుప్తులు ఇక్కడ తీసుకొచ్చావా? అసలు మోషే మీద ఎంత సనుగుతూ ఉండేవారో ఇశ్రాయేల్ ప్రజలు. నేను అంటానండి, మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సనుక్కోకండి. అది ఎంత ప్రమాదం అంటే చాలా నష్టం. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నేను 2-3 కొటేషన్ మీకు చెప్తాను. అది ఎక్కడో చూసాను, చదివాను. ఇలా ఉంది: నచ్చితే 10 మందికి చెప్పు, నచ్చకపోతే నాకే చెప్పు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదేదో భలే ఉంది కదా. మీ పక్క వాళ్ళతో చెప్పండి అన్నమాట. నచ్చితే ఎవరు చెప్పాలంటే 10 మందికి చెప్పు. బాగుందిరా బాబు, సూపర్గా ఉంది, అక్కడ టీ చాలా బాగుంది, అక్కడ కాఫీ చాలా బాగుంది, అక్కడ టీ. నచ్చితే 10 మందికి చెప్పు, నచ్చలేదనుకోండి నాకే చెప్పు. ఎక్కడో ఒక చోట చదివిన మాట ఇది. ఇంకొక మాట, మంచి అయితే మైక్లో చెప్పు, చెడైతే చెవిలో చెప్పు. స్తోత్రం, భలే ఉంది కదా. మంచి అయితే ఎక్కడ చెప్పాలంట? మైక్లో 10 మంది వింటారు. కానీ అది చెడు వార్త అనుకోండి, చెవిలోనే చెప్పు. సో నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. దేవుడు అలాంటి కృప నీకు ఇచ్చునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీరు ఏమవ్వాలి తెలుసా? కుమారులు అయ్యేటట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. అమ్మో, ఇది చాలా కష్టం అక్క. నెక్స్ట్, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. చాలా కష్టం అక్క. ప్రయత్నం చేస్తే కష్టం కూడా ఈజీ అయిపోతుంది. ఆమేన్. సో ప్రభు చెప్పారు కదా, నా ఆజ్ఞలు అంత భారమైనవి కావు. సో చివరి మాట ఏంటంటే, శత్రువుని ప్రేమించేవారు. ఇది చాలా కష్టం. యేసు ప్రభు మనకి ఒక మాదిరి చూపించాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? సిలువ వేస్తున్న వాళ్ళని కూడా ఏమన్నాడు చెప్పండి? వీరేమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదాక అమ్మ, వాళ్ళకి తెలియదన్న తెలుసు, కానీ శత్రువును కూడా క్షమించగలిగిన ఏకైక ప్రేమమూర్తి నజరేయుడని యేసు. ఆయన, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఇంకో మాటలో చెప్పనా, ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అమ్మేశాడు. అమ్మేసిన వాడిని ప్రభు ఏమంటాడు తెలుసా? స్నేహితుడా. ఎవరనగలుగుతారండి ఆ మాట? ఎంత ప్రేమమూర్తి. నేను ఈ మధ్యకాలంలో ఒక చిన్న కొటేషన్ చదివాను. పగతోనంట ఏమీ సాధించలేము, పర్వతాలు కూడా ఎక్కలేము, కానీ ప్రేమతో సముద్రాలు కూడా దాటేయచ్చంట. అది యేసు ప్రభు నిరూపించాడండి. ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదో సమాజానికి చూపించాడు ఆయన. ఈ రాత్రి మనం కూడా ఈ ప్రేమమూర్తి అడుగు జాడలు నడుస్తున్న ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. కనుక శత్రువును కూడా క్షమించి మన్నించి వారి గురించి ప్రార్థించే స్వభావాలు దేవుడు మనకిచ్చి ఆత్మీయంగా అంటుకట్టి స్థిరపరచునుగాక. నేను ముగిస్తున్నాను. ఎవరు దేవుని కుమారులో? ఒక 5 మాటలు మీకు చెప్పాను, చెప్పండి నాతో కలిసి. 1, దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు. నెంబర్ 2, సమాధాన పడేవాళ్ళు. నెంబర్ 3, ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు. నెంబర్ 4, సనుగులు మానేసేవారు. నెంబర్ 5, శత్రువును కూడా క్షమించేవారు. ఇలాగా జీవిద్దాం, అనుసరిద్దాం, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడదాం. ఇట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. అందరూ అలాగే తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు ఇచ్చిన సందేశం కొరకే, వర్తమానం అంతటి కొరకే 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి, స్తోత్రమయ్యా,
ఇంకొంచెం గట్టిగా చెప్దాం. స్తోత్రమయ్యా ప్రభువా, నీకు వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. అందరు నోరు తెరిచి బిగ్గరగా 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 ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలయ్యా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని అందరు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 ఈ రాత్రి ప్రభు మనకి చెప్పాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై సృష్టి మిగిలిన ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అయ్యా, నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను చేయండి, నీ మీద విశ్వాసం తగ్గిపోనివద్దు నాయన అని ప్రార్థించండి. సమాధానానికి ఏ అడ్డుబండ ఉన్న తొలగించు ప్రభు అని ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపావా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ ప్రతికూలతను శృతి మించినను, సంధ్యాకాంతులు తొలి వెలుగు నీవై ఉదయించిన నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించి శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను చాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. ఆయన మనకి తండ్రి, మనం ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఈ జీవన యాత్రలో ఎన్నో పోరాటాలు మనకి ఎదురవుతున్నా ఆయన నడిపించిన విధానం, ఆయన కృప చూపించిన సహాయం మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చేదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చేదవు నా కోసమే. వేల్పులలోన బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాచుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను
అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభిషేకం నింపుము నా యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి చింతలన్నీ తీరేనయ్య యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన మనకి తండ్రి, మనం ఆయన పిల్లలము. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. ఇప్పుడే నీ చింతలు, ఇప్పుడే నీ కన్నీరు, ఇప్పుడే నీ వేదన, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి యేసయ్యా, నీ మీద అనుకుంటున్నానయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. నీ కన్నీరు తొడవబడుతుంది, నీ దుఃఖమును సంతోషంగా మార్చుచున్నాడు. నీవు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు. నీ కొరకే ఆయన ద్వారములు తెరిచి ఉన్నాడు. కృప కలుగునుగా. విడుదల కలుగునట్లు చేయండి నాయన. దేవుడు మనకిచ్చిన సందేశము కొరకే బిగ్గరగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనల్ని సృష్టించిన జీవ ప్రదాత, సృష్టికర్త అయిన ప్రభువుకి స్తోత్రం చేద్దాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండే ధన్యత ప్రభు మనకిచ్చినట్లు స్తోత్రించేద్దాం. రేపు ఉదయకాలం ఆరాధనలు, బ్రాంచ్ సంఘాల ఆరాధనలో తోడై ఉండినట్లు, ప్రయాణాల్లో క్షేమం ఇచ్చినట్లు స్తోత్రించేద్దాం. ఈ రాత్రి క్రొత్త బిడ్డలు వచ్చి ఉన్నారు, వారి జీవితంలో కార్యాలు జరిగినట్లుగా స్తోత్రం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడా ఘనమైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. దేవుని కుమారులు ఎవరు అని తెలియపరిచారయ్యా. ఈ సృష్టి అంతటిలో కూడా మమ్మల్ని మీరు ప్రథమ ఫలముగా అయా నేను ఉంచినందుకు స్తోత్రాలు, కన్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఎవరిని దేవుని కుమారులని పిలుస్తారో వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో ప్రభువా, వారు నీకు కుమారులు అనబడతారు నాయన. ప్రతి ఒక్కరిని విశ్వాస వీరులుగా మార్చండి అయ్యా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అయ్యా, వారికి కలిగిన శ్రమలో తప్పించడానికి మా దేవుడు సమర్థుడని మీ అందు ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంచారయ్యా. అట్టి విశ్వాసం మా బిడ్డలందరికీ మీరు దయచేయండి నాయన. నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. సమాధాన పడేవారు నీ కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యా, నీ బిడ్డలు అందరితో సమాధానంగా ఉండడానికి కృపనివ్వండి అయ్యా.
ఇంకా నాయన నీ బిడ్డల మీద ఇంకా ఎవరికైనా విరోధ భావాలు ఉంటే అయా సమాధానపడే మనస్సును దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన సణుగులు సంశయాలు మానిన వారు నీ కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. యేసు నామములో ప్రభా ఎక్కడ కూడా సణుగులు వినబడకూడదయ్యా నాయన. క్రైస్తవ బిడ్డల పిల్లలు అయ్యా నా తండ్రి యేసయ్య ఓర్చుకునే బిడ్డలుగా ఉంచండి దేవా. ఆ సణుగులు సంశయాలన్నీ విడిచిపెట్టడానికి కృపద ఇచ్చేయండి దేవా. అలాగే ఆత్మచేత నడిపించబడిన వారిని కుమారులు అనబడతారయ్యా. మా బిడ్డలందరినీ ఆత్మచేత నడిపించండి ప్రభా. అయ్యా వారి ఇష్టానుసారంగా, వారి ఇష్టం చొప్పున, వారి ఆలోచన చొప్పున నడిపించబడకుండా నా తండ్రి మీ ఆత్మచేత నడిపించబడడానికి కృపద ఇచ్చేయండి అయ్యా. అలా నడిపించబడిన వారు నా తండ్రి నీ కుమారులు అనబడతారయ్యా. అలాగే శత్రువులు సహా ప్రేమించేవారు, హింసించే వారి కొరకు ప్రార్థించేవారు నీ కుమారులు అనబడతారయ్యా. శత్రువులను ప్రేమించే మనసు దయచేయండి. హింసించే వారు అందరి కొరకు కూడా ప్రార్థించే కృప దయచేయండి. వెతబడిన వాక్కులు నీ బిడ్డలు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యం విన నీ బిడ్డలు వాక్యమును హత్తుకొని నీ కుమారులుగా సాక్ష్యం పొందుకోవడానికి సహాయం చేయమని అయా. ఈ రాత్రి మరలా ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా తోడై ఉండండి. వేకుని లేచి మరలా నిన్ను స్తుతించాలి. ఉదయకాలపు ఆరాధనల కొరకు సిద్ధపరచండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సన్నిధి సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలయ్యా.